ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి అధిపతి బుధుడు. ఈయన కన్యా రాశిలో ఏముంటాయంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి ఈ రాశిలో. కన్యా రాశిని లగ్నంగా చేసుకునే గ్రహ సంచారం చూసినట్లయితే కన్యా రాశిని లగ్నంగా చేసుకుంటే రాహు, బుధుడు, కుజుడు కుంభంలో ఉన్నారు. శని, రవి మీనంలో ఉన్నారు. శుక్రుడేమో మేషంలో ఉన్నారు. గురువేమో మిథునంలో ఉన్నారు. వ్యయంలో 12వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో కేతు అంటే ఖర్చులు, వ్యయం అంటే ఖర్చులు ఉంటాయి. అట్లాగే కేతు అంటే గ్రహాలు బాగున్న వాళ్ళకి మంచి ఖర్చు అవుతుంది. గ్రహాలు బాగులేని వాళ్ళకి అనారోగ్యకరమైన ఖర్చులు అవుతాయి. మీ జన్మజాతకంలో జాతకం బాగున్నట్లయితే మీకు ఈ కేతు వ్యయంలో కేతు వల్ల శుభకార్యాలకి, దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఖర్చు చేస్తారు. అదే గ్రహస్థితి బాగోలేని వాళ్ళకి వ్యయంలో కేతు అంటే అనారోగ్యము, ఆ రోగం ఏంటో అంతుపట్టకపోవడం. కేతు వల్ల వచ్చే ముఖ్యమైన ప్రాబ్లం అదే. రోగం ఉంటుంది కానీ ఆ రోగం డాక్టర్లు కూడా ఏం రోగము అని కనిపెట్టలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం వస్తుంది అని అనగానే జాగ్రత్తగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో, లేదంటే చిన్నవి అయితే మీరు ఇంట్లోనే పరిష్కరించుకోవడమో చేసుకోండి. దాన్ని పెద్దది చేసుకున్నట్లయితే ఇబ్బందులు పాలయ్యే అవకాశం చాలా ఉంది. ఇంకా వృత్తి వ్యాపారాలు బాగుండవు. ఈ రాశి వారికి అంత బాగాలేదు. ఏ వృత్తిలో వాళ్ళైనా, ఏ వ్యాపారం వాళ్ళైనా తగు జాగ్రత్త తీసుకుని 1-2 సార్లు ఆలోచించి ఆ పనులు చేయడం చాలా అవసరం. ఇంకా అన్ని రంగాల్లో వారికి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేదంటే ఇంకే రంగంలో చేసినా కూడా అందరికీ కొంచెం ఇబ్బందులే ఉన్నాయి ఈ మాసంలోనూ మీకు. ఇంకా ఆరోగ్యం, ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం కూడా అంత బాగుండదు. శారీరకంగా శ్రమ ఎక్కువ అవుతుంది. శ్రమ వల్ల అనారోగ్యం జరుగుతుంది. అందువల్ల ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అకాల భోజనం అశాంతి. అకాల భోజనం అంటే టైంకి భోజనం చేయకపోవడం, లేకపోతే సరిపడని భోజనం చేయడం. ఇది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే భోజనం టైంకి చేయడం అన్నది మన చేతుల్లోనే ఉంది కనుక మీరు టైంకి భోజనం చేస్తే అట్లీస్ట్ ఆ ఇబ్బందులైనా మీరు ఎదుర్కోవడానికి అవకాశం చాలా ఉంటుంది. అలాగే మీకు సరిపడా భోజనమే చెయ్యండి. మసాలాలని అట్లని మీకు ఆరోగ్యానికి సరిపడని వస్తువులు తినడం వల్ల అనారోగ్యం పెరుగుతుంది. ఇంకా కుటుంబంలో విరోధాలు. కుటుంబంలో కూడా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అయితే తల్లిదండ్రులు పిల్లలు గొడవలు పెట్టుకోవడము, ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళ మీద విసుక్కోవడము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ఓర్పు, సహనం వహించి ఓర్మి పట్టండి, సహనంతో ఉండండి. సంతానం వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు సరిగ్గా చదవకపోవడమో, లేకపోతే వాళ్ళు ఏమైనా బయటకు వెళ్ళి గొడవలు పెట్టుకోవడము, లేకపోతే ఎవరితో అయినా మిస్బిహేవ్ చేయడము, ఇట్లాంటివి ఇబ్బందులు ఉంటాయి కనుక సంతానాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటిది చూసి జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది.
వాహన సౌఖ్యం ఉంది. అందువల్ల మీరు ఎవరైనా కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకున్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా ఈ మాసం బాగుంది. ఆ రంగంలోకి మీరు ప్రవేశించొచ్చు. ఆ రకంగా మీరు ఆలోచనలు చేసి మీరు ప్రయత్నాలు చేయవచ్చనమాట. ఇంకా మంచి జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం మీకు ఈ ఈ ఈ మాసంలో ఉంది. అందువల్ల మీరు ఈ ఇబ్బందులు మనకు మామూలుగా వచ్చే కుటుంబంలో వచ్చే ఇబ్బందులన్నీ పోవాలి అనంటే కొంచెం మానసిక ప్రశాంతత అవసరం. దానికోసం జ్ఞానాన్ని సంపాదించడం కోసం మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల మంచి జ్ఞానం వస్తుంది. తీర్థయాత్రలు చేస్తే కూడా మనకి మంచి జ్ఞానం వస్తుంది. అందువల్ల మీరు ఈ ఇబ్బందులను అలాగే దైవ కార్యాల్లో పార్టిసిపేట్ చేయడం మూలంగాను, దైవాన్ని పూజించడం దైవ దైవ కార్యక్రమాలకి చందాలు ఇవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల మీకు ఈ మానసికమైన సమస్యలు తగ్గుతాయన్నమాట. అట్లాగే మీకు ఆధ్యాత్మికత వైపు మీ మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి. ఏ మనిషికైనా చివరికి కావాల్సింది ఆధ్యాత్మికతే. అది మీరు ఇప్పటి నుంచే పెంపొందించుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రయాణంలో చేసేటప్పుడు వాహనాల్లో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీరు ఓన్ వెహికల్స్లో వెళ్ళేటట్లయితే జాగ్రత్తగా ఉండండి. ప్రయాణానికి ముందే అన్నీ చెక్ చేసుకోండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ముందే మధ్య దారిలో ఇబ్బందులు పడకుండా ముందే చెక్ చేసుకుని వాహనాన్ని అప్పుడు మీరు ప్రయాణం చేయండి. ఇంకా అలాగే రైలు బస్సుల్లో వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక విద్యార్థులది ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఏదో ఒకటి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని అనుకోకుండా ఈరోజు ఈ సబ్జెక్ట్ అన్నట్టు ఈరోజు ఇంతసేపు చదవాలి అని ఒక ప్రణాళిక వేసుకుని చదవడం వల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండదు. లాస్ట్లో మీకు ఇబ్బంది ఉండదు. ఒకటేసారి ఒత్తిడి రాకుండా ఉంటుంది. ఇంకా మీరు అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్త వహించండి. ఇంకా గ్రహాల సంచారం ఎట్లా మారుతుంది ఈ నెలలో అనంటే 15వ తారీఖున రవి మీనంలోంచి మేషంలోనికి వస్తారు. 11వ తారీఖున బుధుడు కుంభం నుంచి మీనంలోనికి వస్తారు. అలాగే 3వ తారీఖు ఏప్రిల్న కుజుడు కుంభం నుంచి మీనంలోనికి వస్తారు. 20 ఏప్రిల్న మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి వస్తారు. మీకు ఈ మాసంలో బుధుడు మీకు అధిపతి కనుక విష్ణారాధన బాగా చెయ్యండి. అట్లాగే అక్షయ తృతీయ ఏప్రిల్ 17 అమావాస్య అయింది. తర్వాత తృతీయ 3వ రోజున అంటే పాడ్యమి విద్యా తదియ 3వ రోజున అక్షయ తృతీయ పండుగ వస్తుంది. అది అక్షయ తృతీయ పండుగ అంటే మన యాదగిరి గుట్టలో నరసింహస్వామికి మంచి గంధం తీసి మంచి గంధంతో అలంకరణ చేస్తారు. అది చూడడానికి చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఆయనకి చల్లగా ఉంటుంది కనుక ఆయన్ని చూస్తే మనకు కూడా చల్లగా ఉంటుంది. అందువల్ల మీరు యాదగిరి గుట్ట లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోవడము, మీరు మహాలక్ష్మీదేవిని పూజించడము ఈ వారంలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే 2వ ఇంట్లో అంటే కుంభంలో రాహు బుధుడు కుజుడు ఉన్నారు. 3వ ఇంట్లో శని రవి ఉన్నారు. 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5, 6వ ఇంట్లో గురువు ఉన్నారు. 8వ ఇంట్లో కేతు ఉన్నారు. అయితే ఇది మకర రాశికి 2వ ఇంట్లో రాహు బుధుడు కుజుడు ఉన్నారు కనుక ఇవి అన్ని పాపగ్రహాలే. అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంట్లో శని రవి ఉన్నారు కనుక వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేటటువంటి తప్పకుండా ఉంటాయి. అయితే గ్రహాల సంచారం కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇది ప్రస్తుతం ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం. అదే ఏప్రిల్ మధ్యలో మారుతుంది. 15వ తారీఖున రవి ఏమో మీనరాశి నుంచి మేషరాశికి వస్తారు. అట్లాగే 2వ ఇంట్లో అంటే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11న మీనరాశిలోనికి వస్తారు. 3వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కుంభం నుండి మీనంలోనికి వస్తారు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశి నుంచి వృషభానికి వస్తారు. ఇది గ్రహాల ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం.